ప్రపంచకంలో షేవింగ్ కి ముందు అందరూ ఏడ్ చేస్తారో అదే చేస్తున్నాను. నో యూస్, మిషన్ వేయండి. నీ గడ్డం మీద 4 గంటలు మొలవలేదు కదరా, నీకెందుకు మిషన్ సేవింగ్? ఈ వృత్తి మానేసిపోతాను రా బాబు. ఈ వృత్తి మానేసి వెళితే వడ్డీలు ఎవడేస్తాడు తాత. ఏటన్నా నువ్వు కూడా అలా మాట్లాడతావు? రా కూర్చో. నేను ఎక్కడ పోతానన్నా, ఆడ సంగతి చూడరా. కూర్చోన్నా, కూర్చో. కటింగ్ అన్నా సేవింగ్? షేవింగేనయ్యా, మేసం మాత్రం పైకి లేపు, మేజర్ చంద్రకాంత్ లాగా. అలాగే అన్నా, నువ్వు చాలా గెటప్లు మార్చావు కదా, అయినా సరే ఆ జెన్నిఫర్ నీ రూట్ లోకి రావట్లేదు ఏంటంటావు? అది కాదయ్యా, దాన్ని రూట్ లోకి తెచ్చుకోవాలంటే ఒక మ్యాప్ వేసుకోవాలి. అన్నా ఏంటి, ఈ కారోడు వారం రోజుల నుంచి కనబడటం లేదు. చూస్తుంటే కిరాణా కొట్టాడు గట్టిగా లేనేస్తున్నాడు అన్నా. అలాగంటావా? వాడి కిరాణా కొట్టుని సారా కొట్టుగా చేస్తాను. నువ్వు తలుసుకుంటే ఏటైనా చేసేస్తావన్నా. నాకు తెలిసిన ధర్మాన్ని నేను చెప్పాను అంతే. ఇలాగే మాట్లాడతా ఉండండి. ఆ మిలిటరీ వాడు వచ్చి ఎప్పుడో అయితే కాల్చిపారు నూకుతాడు. రేయ్, నేను తలుచుకుంటే పటాల మీద దిగుతురా కుర్రాడా. రేయ్, నీ పని చూసుకోరా. మీ మంచిగా చెప్తా ఉన్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. మీసం మాత్రం మిలిటరీ వాళ్ళకంటే సూపర్ గా ఉండాలి. జెనిఫర్ నా మీసం చూడగానే ఫట్ మన పడిపోవాలి. చాలు, అలాగే. రక్తం వస్తుంది చూడు. నేను అన్నింటిలో కరెక్ట్గా ఉంటాను. చెప్పినట్టే క్యాంటీన్ వెలిగించారు కదా, నువ్వే నాకు తోడుగా ఉండాలి. ఆమె ఆహా, ఈ పోరుగాడు ఇక్కడికి కూడా వస్తుండ్రు. ఈ పాగలగాడు ఏం చేతుడో. మనస్సాక్షిగా విలువ ఇవ్వటం లేదేంటి? పక్కన ఎవరు లేరు, ఈ పోరుగాడేంది ఎట్టా వస్తుండు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంది మళ్ళా అట్ట అడుగుతున్నావు? ప్రార్థించడానికి. ఓ, ఏరా 5 రూపాయలు పెట్టి కొవ్వొత్తి వెలిగిస్తే నీ కోరిక తీరిపోతుందా? నువ్వేమన్నా మన్మధుడువా? నీ దగ్గర ఈ బనేం తప్ప ఇంకేమీ అందంగా లేదు. ఇదిగో చూడు, నేను చెబుతున్నాను, కల్లో కూడా నువ్వు అమ్మాయి గురించి ఆలోచించకూడదు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఎందు పోరగా నా మట్టుకు నేను ప్రార్థించుకుంటుంటే మధ్యలో నీళ్ళు లేంది. ఎన్నిసార్లు తన్నులు తిన్నా నువ్వు అసలు మారు. ఇప్పుడు కూడా తన్నులు తినే వెళ్తానంటే నేనేం చేయను చెప్పు? మారవలసింది నేను కాదురా, నువ్వు. ఏదో చదువుకునే వయసులో లవ్వు గివ్వు అని అల్లాడుతున్నావే, వయసు తారతమ్యం ఉండద్దు. కూర్చో కూర్చో కూర్చో. కూర్చోమని చెప్తున్నాగా. ఏంది మళ్ళా కూర్చునే ఉన్నానుగా, నీ దిమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా ఏంది? చెప్తే వినవా నువ్వు? తొంతనే మాట వింటావా? అయ్యో, జిక్కు నువ్వు నా కంట పడ్డావో తోలు తీస్తాను. వచ్చిండు, వార్నింగ్ ఇచ్చిండు, తిట్టిండు, ఇప్పుడు ఆజ్ఞ సంపేస్తానన్నాడు. లెటర్ ఏమీ రాలేదండి. అది చెప్పడానికే వచ్చాను. వస్తానండి. Where are you, Vincent? I miss you, da. I love you too.
మా కాఫీ. తెస్తున్నా. నాన్న వాడు చూడండి అచ్చం పక్కింటి ఆంటీ అయ్యి ఉన్నాడు. ఇదిగో తీసుకోరా. రేయ్, ఏంటి మా? ఏమిట్రా ఈ అవతారం? నువ్వు నీ డ్రెస్ వెళ్ళి మార్చుకోరా. రేయ్, ఆగురా. నాన్న, వదిలు నాన్న. ఆగురా. నాన్న, ఆగు నుండి. వదిలు నాన్న. రేయ్, ఆగు, ఆగు. రేయ్, అయ్యో భగవంతుడా. భలే కొడుకున్నా పరువు తీయడానికి. హాయ్, ఈ నైట్ బాగుంది, నేను వేసుకుంటానమ్మా. ఏయ్, ఇటువో. ఎవరేసుకుందో ఏమిటో. ఈ రోజు మనం ఊప్స్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం సిస్టమ్ లో ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాం కదా, ఆ ప్రోగ్రామ్స్ లో ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని చేసేవే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. వాటిలో ముఖ్యంగా 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. నంబర్ 1, జెనిఫర్ పక్కన నేనే ఉండాలి. మల్టిపుల్ క్యారెక్టర్స్ నుంచి ఇన్హెరిట్ చేస్తాం కదా, అదే విధంగా ఇంతకు ముందున్న ప్రోగ్రామ్స్ నుంచి ఒక డేటాని గాని ఒక ప్రోగ్రామ్ ని గాని తీసుకోవడమే ఇన్హెరిటెన్స్. ఈ కాన్సెప్ట్ ని చూసినట్లయితే ఏ ఊప్స్ ప్రోగ్రామ్ లో అయినా బేసిక్ గా ఉపయోగించకూడని కొన్ని విషయాలు ఇప్పుడు బాగుంది. నంబర్ 2 ఇన్క్యాప్సులింగ్. ఇవన్నీ నోట్ చేసుకోండి. ఇన్క్యాప్సులింగ్ అంటే ఇన్హెరిట్ చేసిన డేటాని కొత్తగా ఫీడ్ చేసిన డేటాని రెండింటి కాంబినేషన్ తో వర్కౌట్ చేసేదే ఇన్క్యాప్సులింగ్. ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసి రేపు తీసుకుని రావాలి. సో దట్ రేపు మనం ల్యాబ్ లో దీన్ని వర్కౌట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. కార్తిక్, ఎనీ డౌట్? So, what is your opinion, Karthik? Come on, get up. చెప్పు కార్తిక్. నీ మొగుని వదిలేసి నాతో వచ్చేస్తావా? వాట్? అతనికంటే నీకు తోడుగా ఉండి సుఖాన్ని ఇస్తాను. నాతో వచ్చేవా? ప్లీజ్ 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 ప్లీజ్. కొవ్వెక్కిందిరా నీకు? నేనే 35 వయసులో లేట్ మ్యారేజ్ చేసుకుంటే నన్నే మొగుడు వదిలేసి వచ్చేయమంటావా? షోడబుట్టి మొహం చూడు. ఇకపై నాకు కనిపించకూడదు. పోరా బయటికి. కంప్యూటర్ క్లాస్ పంపిస్తే టీచర్ చేపట్టుకుని లాగుతావా? వదిలేయండి, ఇంకెప్పుడు అలా చేయడం. నువ్వు నోరు మీవే. మా నాన్న నన్ను తిడుతుంటే టీచర్ తిట్టినట్టే ఉంది. రేయ్, ఏంట్రా నవ్వు? రాస్కెల్. తప్పు చేసింది కాకుండా నవ్వుకుని నవ్వు. పింజారి విధవ, చెప్రాసి విధవ. చూడు వాడు ఎలా నవ్వుతున్నాడు. నేనేమో పిచ్చిదాన్ని అనుకున్నారా? చెప్పురా. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? చెప్పురా. వీడిని కొట్టి కొట్టి నా చేతులు నొప్పుడుతున్నా. ఎలా నవ్వుతున్నాడు చూడు. నీకు అసలు ఏమైందిరా? పిచ్చి వాళ్ళ నవ్వుతున్నావెందుకు? నోరు మీరా. మీ నాన్న వచ్చి మళ్ళీ కొడతాను. నోరు మీరా. చెప్తే వినవేంటి? అయ్యో, నీతో చచ్చిపోతున్నాను రా. నానా, మీరు కొట్టిన డబ్బులు కానీ లూస్ అయిపోయాడు. తన్నులు తినే చస్తావు నువ్వు. నోరు మూయి.